సింగపూర్ రెపల్ స్పేస్. ఇది పక్కా టూరిస్ట్ ఏరియా. ఎంట్రన్స్ లోనే మతి చెదిరిపోయే వ్యూ, కళ్ళు చెదిరిపోయే టవర్స్. ఇదంతా ఇప్పటి సింగపూర్. కానీ ఒకప్పుడు సింగపూర్ ఎలా ఉండేది? ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? ఎంట్రన్స్ లోనే మనకి ఒకప్పుడు సింగపూర్ ఎలా ఉండేది అనేది క్లుప్తంగా కనిపిస్తుంది. ఇది మలై ఓరాంగ్ లౌట్ జాలర్ నివసించు గ్రామం. బ్రిటిష్ వారు రవాణాల నిమిత్తం ఈ దీవిని వాడుకునేవారు. దీనివల్ల ఇక్కడున్న సింగపూరియన్స్ కి పని దొరికేది. ఈ రివర్ లోనే ఒకప్పుడు చేపలు పట్టి పడవల మీద వ్యాపారాలు చేసేవారు. కాలక్రమేణా ఇది టూరిస్ట్ ఏరియాగా మారిపోయింది. సింగపూర్ హిస్టరీ గుర్తొచ్చేలా ప్రతిదీ క్లుప్తంగా కనిపిస్తుంది. వరల్డ్ వార్ 2లో జపాన్ ఆక్రమించింది. 1945 సంవత్సరంలో తిరిగి బ్రిటిష్ వారి పరమయ్యింది. 1963 సంవత్సరంలో మలేషియా ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి 2 సంవత్సరాల తర్వాత సైద్ధాంతిక విభేదాలతో ఆగస్టు 9, 1965లో విడిపోయి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ గా ఏర్పడింది. అంటే 59 సంవత్సరాలు ఈనాటికి. ఈ కంట్రీ విడిపోయిన కొత్తలో అనేక రకాల ఇబ్బందులకు గురయ్యింది. 1965లో సింగపూర్ పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉండేది. ప్రతి 100 మందిలో 60 మంది చదువుకొని వారే. దేశంలో సరిగా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉండేవి కావు. దొంగతనాలు, కిడ్నాపులు, హత్యలు, డ్రగ్స్ ఇలా అన్నీ పెరిగిపోయాయి. చెత్త చెదారాలతో ఒక స్లమ్ ఏరియాగా మారిపోయింది. ఇదంతా చూసిన మలేషియా, అమ్మయ్యా ఈ సింగపూర్ పీడ వదిలింది అనుకుందంట. కట్ చేస్తే ఇప్పుడు తెల్లారి లేస్తే మలేషియా సింగపూర్లో పనిచేసుకుని సాయంత్రానికి మలేషియా వెళ్లే పరిస్థితికి వచ్చింది. పడవల మీద చేపలు పట్టి వ్యాపారం చేసుకునే దేశం ఇంతలా మార్చింది ఎవరో? అప్పటి మొదటి ప్రధానిగా పీపుల్ యాక్షన్ పార్టీ నుంచి ఒక యంగ్ డైనామిక్ లీడర్ లీ కాన్ యూ ఈ సింగపూర్ స్థితిని గతిని మార్చేశారు. ఈయన పెట్టిన రూల్స్ ఈయన పార్టీకే వ్యతిరేకత వచ్చేంత. చూయింగ్ గమ్ నుంచి ఈ దేశంలో బబుల్ గమ్ తింటే మన ఇండియాలో డ్రగ్స్ తీసుకున్నంత నేరం. అదే ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటే డైరెక్ట్ గా ఉరిశిక్షే. ఒకప్పుడు విద్యా వైద్యం లేని దేశం ఇప్పుడు విద్యా వైద్యం కోసం సింగపూర్ వైపు చూసేలా చేశారు లీ కాన్ యూ. $50 పెన్షన్ కాదు, భావితరాలకు బంగారు భవిష్యత్తునిచ్చారు. అప్పట్లో ఈయన పెట్టిన రూల్స్ ప్రజలకు ఇబ్బంది కలిగించినా ఎప్పటికీ కూడా లీ కాన్ యూ పెట్టిన రూల్స్ ఫాలో అవుతున్నారు. ఎంత చేసినా సింగపూర్లో లీ కాన్ యూ విగ్రహాలు గాని ఫొటోస్ గాని ఎక్కడ కనిపించవు. ఈయన తలుచుకుంటే సింగపూర్కి ఒక సూపర్ హీరోగా పోర్ట్రేట్ చేసుకోవచ్చు. కానీ లీ కాన్ యూ అలా చేయలేదు. సింగపూర్ని ఒక సూపర్ కంట్రీగా చేసి చూపించారు లీ కాన్ యూ. లీ కాన్ యూ ఎక్కువ అవతల వాళ్ళు చెప్పింది వినడానికి రెడీగా ఉండేవారట. ఇలాంటి క్వాలిటీస్ చాలా తక్కువ మందికి ఉంటాయి. ఆగస్ట్ 9 సింగపూర్ నేషనల్ డే సందర్భంగా ఈ చిన్న వీడియో మీకోసం. థ్యాంక్ యూ.